అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హోండా మార్కెట్ కి సంబంధించిన ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నాడో బాధితులు ఏం చెప్పాడన్న మాట్లాడుతూ అంటే వాళ్ళకు నాకు సంబంధాలు ఒకరిద్దరు రకంగా ప్రచారం చేస్తున్నారు, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. సో వాళ్ళు నాకు వచ్చి క్షమాపణ చెప్పారు, నేను కేసు విత్డ్రా చేసుకుంటే కేసు అట్లనే ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చి నాకు క్షమాపణ చెప్పారు, ఈ ఉద్యమానికి నాకు సంబంధం లేదన్నారు. సో ఈ ఉదాహరణ తీసుకొని ఇప్పుడు మెజారిటీ మార్వాడి అంతా ఏమంటున్నారంటే మీరంతా వ్యక్తిగతంగా ఏదో అభిప్రాయాలతోని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఆ సాయి అనేటువంటి బాధితులు చెప్పిన మాట మీ అందరికీ చెంపపెట్లా అయిపోయిందని అంటున్నారు వాళ్ళంతా. నేను ఒకటే కుల్లా చెప్పదలుచుకున్నా, వాళ్ళు అది ఒక అక్కడ సంబంధించిన అంశం కాదు, అది జాత్ అన్నారు. ఆ జాతిలో మేము కూడా ఉన్నాం. నీచా జాత్ కా తేరీ మాకి అంటే మేము అందరం కూడా ఉన్నాం అందులో. ఓకే, మా కింది కులాలందరినీ తిట్టినట్టే వాళ్ళు, విన్నావా? తన తూకారి దూద్ బేసిన వాళ్ళ అంటే దూద్ పాలమ్మేట వాళ్ళందరూ కూడా దాంట్లో వాళ్ళందరినీ, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కించపరిచినట్టే. వాళ్ళు కాంప్రమైజ్ అయితే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది, కానీ అది ఒకటే సమస్య కూడా కాదు. ఇక్కడ ఏ పల్లెలకు పోయినా ఎక్కడకు పోయినా కానీ ఈ కొంతమంది మార్వాడీలు దుకాన్లు పెట్టి ఇక్కడ దుకాణదారులను వ్యాపారాలను కొల్లగొడుతున్న ఎట్లా అంటే ఇల్లీగల్ దొంగదందాలు చేసి ఆ దొంగదందాలు మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాము. అది టైం చెప్తుంది వాళ్ళకు. ఇవాళ ఒక రోజు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇచ్చినంత మాత్రాన సంకలు ఎగరేసుకుని డబ్బు కొట్టి తిరగాల్సిన అవసరం ఏం లేదు. ఇటువంటి అవమానాలు తెలంగాణ ప్రజలు గతంలో కూడా ఆంధ్ర పాలకుల చేతులలో పడ్డారు, ఇప్పుడు కూడా అవి పడుతున్నారు. కానీ తెలంగాణ జాగృతం అవుతున్నది, అది చేస్తాం, ఆ చైతన్యం చేస్తాం. అప్పుడు ఈ రాజకీయ అరెస్ట్ వరకు వచ్చింది, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అరెస్ట్ వరకు వచ్చింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఒక రకంగా ఆగిపోతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా దీనికి ఒక సొల్యూషన్ వస్తుందా? అరే ఇప్పుడే ఇత్తనం నాటుతున్నాం బై, దీనికి ఇంకా ఆగిపోవడం ఇక్కడిది. ఇట్ ఇస్ ద బిగినింగ్. ఇప్పుడు ఇదంతా టార్చ్ బేరర్ అంతా మేము ఓకే బిగినింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఎప్పటి వరకు అయితే తెలంగాణ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటది. ఈ పోరాటం పల్లెలకు తీసుకుపోతాం, ఇంటింటికి తీసుకుపోతాం, గడపకు పోతాం. పృథ్వీరాజ్ గారికి ఏ రాజకీయ పార్టీ లేదు, రాజకీయ అండదండలు లేవు, అధికార ప్రతిపక్షాల సపోర్ట్ లేవు. ఇండివిజువల్ గా పృథ్వీరాజ్ ఉన్నారు కాబట్టి రోజు అరెస్ట్ అయ్యారు. ఓ రాజకీయ పార్టీయో, ఓ రాజకీయ ప్రతిపక్షమో, అధికార పక్షమో ఉంటే అరెస్ట్లు అయ్యేవా? ఇండివిజువల్ గా పోరాటం ఎన్ని రోజులుగా కొనసాగుతాయి ఇవన్నీ? ఏం ప్రాబ్లం లేదు. జనం ఉన్నారు మాకు, జనం ఆకాంక్షలు ఉన్నాయి మాకు, జనం సమస్యలు ఉన్నాయి మాకు, మా ఆత్మవిశ్వాసం మాకున్నది, మా పట్టుదల మాకున్నది, మా నిజాయితీ మాకున్నది. ఈ దుర్మార్గపు మోసపూరితమైనటువంటి అమ్ముడు పోయే తార్పుడు రాజకీయ నాయకులు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకుల చేతులలోనే పెద్ద రాజ్యం ఉండేది కాదు. వాళ్ళకి పైసలు పెడితే వస్తారు జనము, మాకు అట్లా కాదు. ఇలా ఒక చిన్న కాల్ ఇస్తే ఊర్ల కదిలి దుకాన్లు బంద్ అయినాయి కదా. ఇవాళ ఎన్ని దుకాన్లు బంద్ అయినా కానీ అది మా విజయమే, 100% మా విజయమే. రేపు దాంతో పాటు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోయి మేము ఈ మూమెంట్ ఇంకా ఉధృతం చేస్తాం. మీరు భవిష్యత్తులో చూడండి, జరుగుతుంది. రైట్, చాలా మంది లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, పృథ్వీరాజ్ గారు ఎక్కడున్నారు చాలా మంది అడుగుతున్నారు. పబ్లిక్ కూడా మీతో మాట్లాడడానికి చాలా మంది కాల్ చేసిరు. సో అసలు ఏం అంటే దీని మూవ్మెంట్ ఎటు తీసుకెళ్ళబోతున్నారు? నల్గొండలో బంద్ అయింది, మహబూబ్ నగర్ లో బంద్ అయింది, వరంగల్లో బంద్ అయింది, కరీంనగర్ లో బంద్ అయింది. అన్ని కూడా ఐక్యం కావాలి కదా, ఈ ఐక్యత అవుతుంది అనుకుంటున్నారా? ప్రభుత్వాల సపోర్ట్ లేదు. బరాబర్ ప్రభుత్వాలు ఏందండి, ప్రభుత్వాలు ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలు ఏమైనా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాయా? ఇట్లా జనం ఓట్లేస్తేనే కదా ప్రభుత్వాలు వచ్చినాయి. సో మేము ఆ జనం దగ్గరికే పోతాం. ఆ జనం మొత్తం ఒకటైతారు. వాళ్ళందరినీ మేము ఒక దగ్గర తీసుకొస్తాం, ఒక తాటి మీదకి తీసుకొస్తాం. మేము వాళ్ళందరితో సంప్రదింపులు చేస్తాము. ఇక్కడ కొట్లాడుతున్నటువంటి సంఘాలు కూడా అందరం ఒకటైతాం, అందరం ఒకటి. ఇట్స్ కలెక్టివ్ ఫైట్. ఇది ఏదో ఇండివిజువల్స్ సంబంధించిన ఫైట్ కాదు. ఇది తిప్పని వాళ్ళు 10 పోలీస్ స్టేషన్ తిప్తారా, 20 పోలీస్ లైన్ లో ఉంటారంటే కాస్త కొంతమంది మాట్లాడాలనుకుంటారు, మీకు సపోర్ట్ గా మాట్లాడాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. కొంత నెంబర్స్ కూడా ఇస్తాను నేను మీకు. సో మీరు ఎవరైతే పృథ్వీరాజ్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. పీసీఆర్ నెంబర్స్ ఇవ్వండి ఒకసారి. సో పృథ్వీరాజ్ గారు ఇక్కడ క్వశ్చన్ వస్తోంది, శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన బిజినెస్ అసోసియేషన్ జేఏసీ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఆయన బిజినెస్ అసోసియేషన్ జేఏసీ చేయండి అని ఒక సజెషన్ లేకపోతే ఒక ఐడియా అడుగుతున్నారు ఆయన. దాని పేరు ఏదోటి మేము డిసైడ్ చేస్తాం, దాని మీద హోంవర్క్ చేస్తున్నాం. వాళ్ళతో వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు, మా వైశ్య సంఘాలతో కావచ్చు, మా పద్మశాలి సంఘాలతో కావచ్చు, నష్టపోయినటువంటి వాళ్ళతో కావచ్చు, బాధితులందరినీ అయితే కలుపుకొని మేము కలెక్టివ్ ఒక నిర్ణయం తీసుకుని దానికి ఒక టైటిల్ ఇస్తాము. అది పురుడు పోసుకుంటది, దాంతో రిజల్ట్స్ కూడా ఉంటాయి. అదంతా కలెక్టివ్ గా చేస్తాము. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఆ పనిలో ఉన్నాం మేము. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు వైపు ఉద్యమాలను జరిపిస్తూ ఉండగానే కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాలి ఆలోచన ఉన్నారట. దానికి రాజా సింగ్ వచ్చినట్టుగా, మాధవీలత గారు వచ్చినట్టుగా అదే మార్వాడికి సంబంధించి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. సో మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేయబోతున్నారంట. బీజేపీ వాళ్ళకు నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ చేయదలుచుకున్నా,
వాళ్ళు ఈ ఇష్యూలో ఎంత మార్వాడోళ్ళ సైడ్ ఉండేది ఉంటే ఆ మార్వాడోళ్ళు ఎక్కువ ఇక్కడ ఓట్లు కూడా వేసేటోళ్ళు కాదు. వాళ్ళు పోయి మళ్ళీ టైం కాడనే బయట పోయి వేస్తారట. ఒకవేళ వాళ్ళే ఉంటే ఆ మార్వాడోళ్ళ ఓట్లలోనే వాళ్ళు కొట్లాడాలి. మిగతా సమాజం మొత్తం ఒకటైపోయి ఉంటది. వాళ్ళందరినీ ఎలా ఇక్కడ తెలంగాణలో బిజినెస్ కమ్యూనిటీ జనరల్ గా బీజేపీ సపోర్ట్ ఉంటది. ఇక్కడ వైశ్యాస్ కావచ్చు, పద్మశాలీస్ కావచ్చు. కానీ ఇలా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎంతో మంది మాట్లాడుతున్నారు. సంఘాలుగా ఇండివిజువల్ గా నష్టపోయిన వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్ వాళ్ళది ఎరోడ్ అవుతున్నది. వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. పుట్టిగా ఆ కమ్యూనిటీస్ పట్టుకొని పోతే మీకు ఇక్కడ మీ రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నారని చెప్పని నేను చెప్పదలుచుకున్నా. అది కాదు అని అదే అహంకారంలో పోయి మేము వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటామని పోతే చరిత్ర చెప్తుంది రేపు పొద్దుగాల. వాళ్ళ చరిత్ర, దాని రుచి, ఈ ఉద్యమం రుచి ఏంటిదో ఈ రాజకీయ పార్టీలకు దానిలో స్పెషల్ గా బీజేపీ కూడా చూపించబోతున్నారు. రైట్, ఈ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రకంగా ఇక్కడ ఎవరైతే సోషల్ మీడియా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారో ఆ సోషల్ మీడియా ఉద్యమానికి ఒక కళ్ళెం పడింది అనే రకంగా భావిస్తున్నారు. ఈ అరెస్టులతోటి ఆగేది కాదు భయ్. ఈ తాటాకి సప్పుళ్లకు ఈ కుందేలు బెరితే అనడం మేము ఇట్లా భయపడటం కాదు. ఇవన్నీ చాలా పెద్ద పోరాటాలు. ఇది ఒక యుద్ధ క్షేత్రం. తెలంగాణ అనేది ఒక యుద్ధ క్షేత్రం. ఇక్కడ ఆత్మగౌరవ పోరాటాలకు పొదువ కాదు. కథనాన శత్రువుల కుత్తుకలన వరీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం. మేము విన్నావా, ఇది శూరుల గడ్డ, శూరుల గన్నగడ్డ, ఆ కోవకు చెందిన వాళ్ళం. వీళ్ళ లెక్క కొంతమంది పైసలకు అలవాటుపడి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇలా మార్వాడి సమాజం దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది మార్వాడి నల్గొండ నుంచి యేసు అట మీతో మాట్లాడతారు. యేసు గారు నమస్తే. సార్ మాట్లాడండి సార్. మేము ఇక్కడ తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ యొక్క మార్వాడీలు మమ్మల్ని దోపిడీ చేసి పౌరేక్ మాల్ ఫేక్ మాల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. మమ్మలను తిరుగుబోతులు, తాగుబోతులు, తిండిబోతులు అని మా మీద ఇంకా ఇది చేస్తారు. మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని కొడుతురు. కొట్టినా కూడా ఇక్కడి నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేయటం సిగ్గుమాలిన పని. మాకు బాధ అనిపిస్తుంది. మేము దళితులను కొడితే దళితులను కొట్టిండ్రు, ఇంకెవరు కొడతలేరా అని అంటారు. మరి ఇతర క్యాస్ట్, వేరే క్యాస్ట్ వాళ్ళని కొడితే అది సమంజసమా? ఇది రాజకీయం కోణంలో చూడొద్దు. పృథ్వీరాజ్ గారు లైన్ లో ఉన్నారు. ఆయన వారం 10 రోజుల నుంచి ఈ ఉద్యమం పైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఆయన అర్ధరాత్రి సమయంలో వచ్చి అరెస్ట్ చేసిరు. ఎటువంటి వారెంట్, ఎటువంటి నోటీసులు అరెస్ట్ చేసి పట్టుకొని పేరు లిఫ్ట్ చేసిరు. ఆయన లైవ్ లో ఉన్నారు. మనం మాట్లాడతారా? అన్న పృథ్వీరాజన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో పోరాటం చేసిన మొదటి వ్యక్తి. ఏ పార్టీకి గాని, ఏ వ్యక్తులకు గాని, రాజకీయ వ్యక్తులకు గాని కొమ్ము కాసే వ్యక్తి కాదు. మేము ఆయన వెంట ఉంటాం. ఆయన అరెస్ట్ చేస్తే మమ్మల్ని అనగదొక్కినట్టే లెక్క. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.